అల్లూరు జిల్లా ముంచంగిపుట్ట మండల కేంద్రంలో గల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ సీతమ్మ ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం రసాభాసగా జరిగింది. ఈ కార్యక్రమంలోని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వివిధ శాఖల అధికారులు తమ నివేదిక వివరాలను సభలో చదివి వినిపించారు. మండలంలోని పలు గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై సర్పంచులు, ఎంపీటీసీలు అధికారులను నిలదీశారు. ఎమ్మెల్యే మత్స్యలింగం మాట్లాడుతూ అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని, మండల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. గ్రామాలలో రహదారి సౌకర్యం, వ్యవసాయం, జలజీవన్ మిషన్ ద్వారా జరుగుతున్న పనులను, పీఎం జన్మన్ గృహాలు నిర్మాణాలపై, మంచినీటి సమస్యల కల్పనకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలన్నారు. రెవెన్యూ అధికారులు భూ సమస్యలను పరిష్కరించాలన్నారు. గ్రామంలో నెలకొన్న ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి సమస్య పరిష్కారం కావడానికి సర్వసభ్య సమావేశం మంచి వేదిక అని ప్రజాప్రతినిధులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఎంపీడీఓ శ్రీ సాయి హర్ష మాట్లాడుతూ మండల స్థాయిలో జరుగుతున్న అభివృద్ధిపై, పనులపై అధికారులు నివేదిక సమర్పించారని, ప్రతి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ సత్యనారాయణ, భాగ్యవతి, వివిధ పంచాయతీల సర్పంచులు, ఎంపీటీసీలు, మండల వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మనము ఇంటిమేట్ చేస్తాం, ఈ నెల నుంచి ఈ నెల వరకు పడిపోయింది, బ్యాంక్ అకౌంట్ చెక్ చేసుకోండి అంటే మర్చిపోతాం. మేము చెప్పాను కాబట్టి ఇప్పుడు ఇప్పుడు కూడా మేము చెప్పేది ఏంటంటే అది ఎందుకంటే ఆల్రెడీ వ్యవసాయ సాగుకు సంబంధించి ఆల్రెడీ తిరుగుతున్న మాకు తెలుసు. కానీ ఈ రోజు వరకు పంచాయతీ హెడ్ క్వార్టర్లో పంచాయతీ స్థాయిలో వచ్చి ఏ రోజు వాళ్ళు ఇన్వాల్వ్ అయింది లేదు. వాళ్ళ ప్రోగ్రామ్ కి సంబంధించి మీరు ఏదైతే చెప్పాలనుకున్నారో అది లేదు. ఇప్పుడు మీరు చెప్తున్నారు మళ్ళీ ఆధార్లో ఏ అకౌంట్లో మన సేమ్ చేస్తున్నారు. కాబట్టి అలాంటిది ఏంటంటే మన హౌసింగ్ ఆఫీస్లో ఇప్పుడు సపోజ్ అది ఒక ఫైల్ మెయింటెనెన్స్ లేదండి. ఇప్పుడు ఇప్పుడు ఒక మొన్నే రీసెంట్ గా నేను చేయించాను. ఒక 5 స్టార్టింగ్ నుంచి ఈ రోజు వరకు కనీసం ఒక 20 సార్లు అధికారులు వచ్చి ఉంటారు, మేము వచ్చాము, ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ వీళ్ళందరూ కూడా చేశాను అనమాట. కాబట్టి ఏంటంటే ఒక ఫైల్ మెయింటైన్ చేస్తుంటే ఖచ్చితంగా వాళ్ళకి గడిగడికి పిలవకుండా ఎంత చేసేందుకు అవకాశం ఉంటుంది. ముంచింపుట్ మండలం సర్వసభ సమావేశానికి ఇచ్చేసిన మన ముఖ్య అతిథులు గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి నమస్కారములు. మాకు సార్ అటెండ్ అవ్వడం చాలా హర్షదాయకం. సో ఈ సర్వసభ్య సమావేశంలో భాగంగా ప్రతి ఒక్క మండల లెవెల్ అధికారి తను ఈ 3 నెలల్లో ఏమేమి చేస్తున్నారు దానికి సంబంధించిన వివరాలని గౌరవ సర్పంచుల గారికి, ఎంపీటీసీ గారికి వివరించడం జరిగింది. అదేవిధంగా ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని కానీ వాళ్ళని విజ్ఞప్తి చేయడం జరిగింది. సో ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ వైజ్గా మనం రివ్యూ అనేది ఇలా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో సార్ ఆధ్వర్యంలో ఈసారి మీటింగ్ కూడా సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయగలిగాం. కొన్ని సమస్యలను మన దృష్టిలో రావడం జరిగింది. లాస్ట్ టైం జనరల్ బాడీ మీటింగ్లో కొన్ని తీర్చలేకపోయాం, బట్ కొన్నిటి వరకు మాత్రం ఈ మధ్య సాల్వ్ చేయడం జరిగింది. ముఖ్యంగా హౌసింగ్ విషయంలో హౌసింగ్లో ఇంజనీరింగ్ అసిస్టెంట్స్కి, వర్క్ ఇన్స్పెక్టర్స్కి హౌసింగ్కి చక్కగా కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల దాన్ని ఈరోజు కొంచెం మనం కోఆర్డినేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆర్డబ్ల్యూఎస్ సంబంధించి వర్క్స్లో కూడా సమ్మర్ ఫ్లాష్ ప్లాన్ అనేది ఒకటి ప్లాన్ చేస్తున్నాం. రాబోయే 45 రోజుల్లో ఈ బోర్ మెకానిక్స్ ప్రతి ఒక్క బోర్ని టచ్ చేసేటట్టుగా ఆ ప్లాన్ అనేది మనకి ఎప్పుడు ముందు జరగలేదు ఈ మండలంలో నాకు తెలిసి. సో ఇప్పుడు ఏఈ గారు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ గారు, నేను కలిసి 45 రోజుల ప్లాన్ అంటే సమ్మర్ ఫ్లాష్ ప్లాన్ ప్రకారంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నాము. అదేవిధంగా అగ్రికల్చర్ ఆఫీసర్స్ సంబంధించి విషయాలు చాలా మాట్లాడడం జరిగింది. సో ఇలాగ వివిధ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా వాళ్ళ యొక్క సొల్యూషన్స్ చెప్పడం జరిగింది. కొన్ని మా దృష్టిలోకి లేని కూడా కలెక్టర్ గారి దృష్టికి, పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి వెంటనే వాటిని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తామని నేను మనస్ఫూర్తిగా ఈరోజు అల్లూరు సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టు మండల సర్వసభ్య సమావేశానికి హాజరవడం జరిగింది. అయితే ఈ సర్వసభ్య సమావేశంలో ముఖ్యమైనటువంటి అంశాల మీద స్థానిక ఎంపీడీఓ గారు, అలాగే స్థానిక ప్రజాప్రతినిధులు, ఎంపీడీసీలు, సర్పంచులు అందరూ కూడా హాజరవడం జరిగింది. అయితే ఇక్కడ మారుమూల ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం చెప్పేసి ఏవైతే ఎన్ఆర్జీఎస్ నుంచి వేస్తూ ఉన్నటువంటి రోడ్లు కానీ, అలాగే జన్మన్లో నిర్మిస్తూ ఉన్నటువంటి ఇళ్ళ యొక్క నిర్మాణాలు కానీ, అలాగే వ్యవసాయం అభివృద్ధికి వాళ్ళు
చేపడుతూ ఉన్నటువంటి కొత్త కొత్త సంస్కరణలు కానీ, అలాగే ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు జలజీవన్ మిషన్లో చేసేటటువంటి పనులు అయితేనేమి, ఇతరత్ర గ్రామీణ ప్రాంతాల్లో మంచినీటి సౌకర్యాలకు తీసుకున్నటువంటి చర్యల మీద అయితేనేమి, వీటన్నిటి మీద కూడా చర్చించడం అనేటటువంటి జరిగింది. అలాగే ఆయా గ్రామాల్లో ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు చర్చించుకోవడానికి ఈ వేదిక అనేటటువంటిది చాలా ఉపయోగకరంగా ఉంది. మరి ఆ స్థానికంగా ఉండేటటువంటి ప్రజాప్రతినిధులు వాళ్ళ గ్రామాల్లో మరి ఏ సమస్యలు అయితే ఉన్నాయో అధికారుల ముందుకు తీసుకెళ్ళి దాన్ని పరిష్కరించుకునేటటువంటి మార్గానికి ఇది ఒక సులభమైనటువంటి పద్ధతి అని చెప్పేసి తెలియజేస్తున్నాను. మరి భవిష్యత్తులో మనకు కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ ఏమైతే ఉన్నాయో, అంటే మౌలిక సదుపాయాలకు సంబంధించి మంచినీరు అయితేనేమి, అలాగే రోడ్లు అయితేనేమి, సీసీ రోడ్లు అయితేనేమి, అలాగే డ్రైనేజీస్ అయితేనేమి, ఇవన్నిటి కూడా మరి ఎక్కడైతే మనకు అవసరమైతే ఉందో వాటిని అధికారుల ముందు తెలియజేయడం, అలాగేంటంటే రెవెన్యూ రికార్డులకు సంబంధించి తహసీల్దార్ కార్యాలయం సిబ్బందితో కానీ ఇదంతా కూడా చర్చించడం అనేటువంటి జరిగింది. మరి వీటి వల్ల అంటే ప్రజలకు కలిగేటటువంటి అసౌకర్యాలు కూడా అధికారులందరి ముందు తెలియజేయడం వల్ల వాళ్ళు రేపు పొద్దున్న ప్రజలకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చేయడానికి ఈ సర్వసభ్య సమావేశం అనేటటువంటిది ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పేసి తెలియజేస్తుంది.